హాయ్ అండి. నమస్తే అందరికీ. నమ్మించి మోసం చేయడం అంటే ఇదే. సో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అస్సలు అర్థం కావట్లేదు. సో, నేను ఈరోజు చెప్పబోయే విషయం చెప్తే నిజంగా మీరందరూ బాధపడతారో, సిగ్గుపడతారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలవదు. నాకైతే సిగ్గుచేటే అనిపించింది. సమాజంలో ఇలాంటి మృగాలు కూడా ఉన్నారా అనిపిస్తుంది. అంటే మనం ఊర్లల్లో ఎట్లుంటదంటే క్యాస్ట్‌కి సంబంధం లేదు, రిలీజియన్‌కి సంబంధం లేదు. అక్క, తమ్మి, వదిన, చెల్లెలని ఇలా పిలుచుకుంటారు మంచిగా. ఏందంటే ఒక రిలేషన్ కలుపుకొని పిలుచుకుంటారు. అలాంటి ఒక విలేజ్‌లో మిగతా వాళ్ళకి నమ్మకుండా చేసిన యదవలు కొంతమంది ఉన్నారు. సో, మన కల్వకుర్తి పక్కన కోట్ర అనేది ఒక చిన్న విలేజ్ ఉంటది. ఆ విలేజ్ నుంచి ఒక అనుష సిస్టర్ కల్వకుర్తికి వెళ్ళి తను జాబ్ చేసుకొని వచ్చేదన్నమాట. లేడీస్ కార్నర్ లో డ్యూటీ చేసుకునేది. సో, తన పెళ్లి అయిపోయి 6 సంవత్సరాలు అయింది. ఒక 5 సంవత్సరాల చిన్న బాబు కూడా ఉన్నాడు ఆమెకి. మధ్యలో జాబ్ మానేసింది. మళ్ళీ 2 మంత్స్ అయింది తను జాబ్ స్టార్ట్ చేసి. సో, జరిగిన విషయం ఏంటంటే ఊర్లల్లో మీకు తెలుసో తెలీదో టైంకి బస్సులు ఉండవు, టైంకి ఆటోలు ఉండవు. ఎవరి దగ్గర బైక్ ఉంటే ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకెళ్లి పికప్ డ్రాప్ చేస్తారు. లేదంటే ఊరు నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు లిఫ్ట్ ఇస్తారు అని చెప్పేసి. సో, తెలిసిన వాళ్ళే కూర్చోబెట్టుకుంటారు. అక్క ఏడికెళ్తున్నావు, డ్రాప్ చేస్తా, వదిన ఏడికోతున్నావు, అమ్మ ఏడికోతున్నావు, నాన్నమ్మ ఏడికోతున్నావు. అంటే ఇలాంటి వరుసలు కలిపి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు విలేజ్ అని చెప్పేసి. సో, అలాంటి నమ్మకాన్ని కూడా నమ్మక ద్రోహం చేసిన ఈ చెత్త నా కొడుకులు కొంతమంది ఉన్నారు. సో, అనుష సిస్టర్ విషయంలో ఏం జరిగిందంటే తను మార్నింగ్ 10కి డ్యూటీకెళ్ళి ఈవినింగ్ 7:30 కల్లా ఇంటికెళ్ళిపోతది. అంటే హాఫ్ అన్ అవర్ ముందే ఆమె ఇంటికి బయలుదేరిపోతది కల్వకుర్తి నుంచి. సో, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కొంతమంది ఎదవలు ఏం చేశారంటే తను డ్యూటీ అయిపోయి ఆటో కోసమో, బస్సు కోసమో వెయిట్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఆగి అమ్మ ఇంటికే పోతున్నాం డ్రాప్ చేసామని చెప్పి తనని నమ్మించి బండి మీద ఎక్కించుకొని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళిపోయారు. ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళిపోయి తనని రేప్ చేసిందే కాకుండా తనని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళి అతి దారుణంగా చిన్న చిన్న బండలున్నాయన్నమాట. బండరాళ్ళు. ఆ బండరాళ్ళ మధ్యలో వేసి కాల్చేశారు. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమైతది. ఆమె కాలిస్తే ఇంత ఒక చిన్న ముక్క కూడా దొరకలేదు. తర్వాత వాళ్ళకి వాళ్ళే ఎళ్లి లొంగిపోయారు. అంటే వీళ్ళు చేయడానికి రీజన్ ఏంది? పాత పగలేమన్నా ఉన్నాయా? లేకపోతే ఈ మధ్య కాలంలో విలేజ్‌లలో కొన్ని కల్తీ మందులు, కొన్ని మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. అవి సేవించిన తర్వాత వాళ్ళ మైండ్ పని చేయకపోతే ఇలా చేశారా అనేది తెలీదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, వీళ్ళని ఇలాగే వదిలిపెట్టొద్దు. అసలు మనం సమాజంలో ఎంత మొత్తుకున్న వేస్ట్ అబ్బా! న్యాయం అనేది దొరకదు. వ్యవస్థ ఎలా ఉందంటే, ఆ పూటకు మాత్రమే న్యూస్ వైరల్ అయితే పొడుద్దాం, పీకుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు. కానీ తర్వాత ఏముండదు. అసలు ఈ క్రైమ్ చేసే వాళ్ళకి ఎట్లా చేయాలంటే, మన విదేశాలలో ఉంటది కదా! సౌదీ, దుబాయ్, అరబ్‌లో ఎట్లుంటది? వాడొక మిస్టేక్ చేసిండంటే ఫ్రైడే రోజు నమాజ్ చదివిన వెంటనే వాని కాలు నరకడమో, చెయ్యి నరకడమో, గొంతు నరికేయడమో, బుల్లెట్‌తోని కొట్టి చంపడమో ఉంటది. సో, అలాంటి చట్టాలు ఇక్కడికి తీసుకొస్తేనే ఎవడైనా సరే భయపడతాడు. అండ్ మన హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలోనే, పెద్ద సిటీలోనే క్రైమ్ జరిగితే ఏం చేయలేకపోతుర్రు. అలాంటి విలేజ్‌లో ఇలాంటి క్రైమ్‌లు జరిగితే ఏం న్యాయం జరుగుతది? ఏం చెప్తారు జనాలు? అసలు ఎలాంటి న్యాయం జరగదనే నాకు అనిపిస్తుంది. దయచేసి మనం ఎవ్వరిని మన జాగ్రత్తల్లో మనం ఉండి, మన పనులు మనం చేసుకుంటే అండ్ కొంతమంది విలేజ్‌లో ఉన్న వాళ్ళకి బ్రదర్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఇంట్లో మీ అక్క గావచ్చు, మీ చెల్లి గావచ్చు, మీ వదిన గావచ్చు ఎవరైనా సరే జాబ్‌కి వెళ్ళేవాళ్ళుంటే కొంచెం ఆ ఫోన్ పెట్టి మీ పనులన్నీ తొందరించుకొని వాళ్ళకి టైమ్ టు టైమ్ పికప్, డ్రాప్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే నేను గూడా విలేజ్‌లలో ఉన్నప్పుడు నేను చూసినా గదా! చాలామంది వెళ్తుంటే, వస్తుంటే లిఫ్ట్ అడుగుతారు. సో, అలాంటి నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేసిన ఇలాంటి చెత్త నా కొడుకుల్ని ఏం జేయాలి? వాళ్ళకి వాళ్ళే లొంగిపోయారంటే శిక్ష మాత్రం తగ్గించొద్దు. దయచేసి నేను ఒకటే డిపార్ట్‌మెంట్ వాళ్ళకైనా సరే, ప్రభుత్వానికైనా కోరుకునేది ఒకటే. వీళ్ళకి చాలా కఠినంగా శిక్షించాలని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి అమ్మ ఈ వీడియో చూస్తున్న విలేజ్‌లో ఉన్నవాళ్ళు, డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త అమ్మ. ఎవరో మన చుట్టామే గదా! మన ఇంటి పక్కోళ్ళే గదా! మనోళ్ళే గదా! అని జెప్పేసి గుడ్డిగా నమ్మి ఎక్కకండి. మీ జాగ్రత్తలో మీరుండండి. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా. అండ్ ఆ చెల్లెల విషయంలో మాత్రం ఆలోచిస్తే నాకు చాలా బాధ అనిపిచ్చింది. అక్కడ ఉన్న ప్రభుత్వానికి గావచ్చు, అక్కడ ఉన్న డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గావచ్చు నేను ఒకటే కోరుకుంటున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించి, వాళ్ళని ఎలా శిక్షించారో అది గూడా బయటికి చూపిస్తే మిగతా జనాలు కొంచెము భయపడి ఇలాంటి క్రైమ్‌కి ముందుకు రాకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోని మీ ముందుకొచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.